హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం జీరా రైస్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉండిద్ది. రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలో చూపిస్తాను. దానికన్నా ముందు ఇంతవరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. అక్కడ నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. ఇది మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి. నేను బటర్ యూస్ చేసుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ కానీ నెయ్యి కానీ. నూనె అనేది బాగోదండి జీరా రైస్కి. ఇట్లా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇది బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఒక 10-15 దాకా జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు వేసుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అందరూ జీరా రైస్ అంటే ఓన్లీ జీరా ఒకటే వేస్ట్ చేస్తారు కదా, ఇట్లా చేసి చూడండి. జీరా రైస్ చాలా టేస్ట్గా ఉండిద్ది. రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా కూడా. ఇక్కడ నేను జీలకర్ర 1.5 స్పూన్ తీసుకున్నాను. అలాగే షాజీరా కంపల్సరీగా వేసుకోవాలండి, 1.5 స్పూను. అందరూ జీరా ఒకటే వేస్తారు. షాజీరా కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లో. షాజీరా కూడా వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఒక 4 తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వాటిని కూడా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇట్లా వేగిన తరువాత మనం దీంట్లో ముందుగా నేను నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో నీళ్లు తీసి దీంట్లో వేసుకుంటున్నానండి. నేను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. ఈ నీళ్లు పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. రైస్ మొత్తానికి సరిపడేంత ఉప్పు వేసేసుకోవాలి. ఇట్లా బాగా నీళ్ళన్నీ ఉడికిన తరువాత ఉడికేటప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే అన్నము విడిగా వండుకొని ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుకుంటారు, ఇట్లా వాటర్ కాకుండా. కొంతమంది ఇట్లా చేసుకుంటారు. నేనైతే ఈరోజు ఇట్లా చేస్తున్నాను. ఇట్లా అన్నం అంతా ఉడికిపోవాలి. మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. బాగా అన్నం ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత చూసారు కదా, బాగా మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండండి. మనం అన్నం ఎట్లా వండుకుంటామో ఆ రకంగా వండుకోవాలి. అంతేనండి, జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. తర్వాత మనం ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, జీరా రైస్ చాలా ఈజీగా రుచిగా ఉండేటట్టు చేసుకున్నాం. దీంట్లో రైతా అయితే చాలా బాగుండిద్ది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.